సునాదస్వరము జూలై 2. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. నిర్గమకాండము 15 అధ్యాయము 25 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత మారా అనే స్థలం దగ్గరకు వచ్చారు. అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేకపోయారు. అప్పుడు వాళ్ళు మేమేమి తాగాలని మోషేని అడిగినప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా యెహోవా దేవుడు ఒక చెట్టును చూపించాడు. అది నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురమయ్యాయి. మన దేవుడు నీళ్లను మధురంగా మార్చే దేవుడు. మారాను ఆయన మధురంగా చేస్తాడు. ఏ చేదున్నా ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన మార్చే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి రూతు గ్రంథం 1 అధ్యాయం 20 చదివినప్పుడు నయోమి మాటలు చెప్పింది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి అని చెప్పింది. నయోమి అంటే మధురం అని అర్థం, మారా అంటే చేదు. మరి నయోమి జీవితంలో చాలా చేదు, చాలా కన్నీరు, దుఃఖం వచ్చింది. దాన్ని బట్టి ఆమె నన్ను మారా అని పిలవండి, చేదు అని పిలవండి అని చెప్తుంది. ఎప్పుడైతే నయోమి రూతు దేవుని ఆశ్రయించారో వారి యొక్క చేదు ఆ మార అంతా మధురంగా మార్చబడింది. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో ఆయన మరి ఆ చెట్టును మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఉన్న నీళ్లను, ఆ చేదును మధురంగా మారుస్తాడు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 13-14 రాయబడింది. యేసుక్రీస్తు మనందరి కొరకు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఆయన మానుపైన వేలాడి మనందరి శాపం నుండి విమోచించాడు. మరి మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మనకున్న పాపమును, శాపమును అంతా తీసుకొని, ఆ చేదునంతా కూడా ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ చేదైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఏ అనుభవమైనా అది దేవుని చేతికి అప్పగించుదాం. యేసుక్రీస్తుకు అప్పగించినప్పుడు ఆయన మరి ప్రతి మారాను మధురంగా మారుస్తాడు. మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని, దోషాన్ని, మనకున్న రోగములు, వ్యాధులు అన్నీ కూడా ఆయన సిలువలో మోసుకొని మనకు ఆయన నిత్య జీవాన్ని, స్వస్థతను, విడుదలనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు ప్రతి ఒక్క చేదును ఆయన మధురంగా మారుస్తాడు. ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారి జీవితంలో ఏ చేదు అనుభవం ఉన్నా ఆ మారాను మధురంగా మార్చి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.